అస్సలాము అలైకుం సోదర సోదరీమణులారా. ముస్లింల దైనందిన జీవితంలో అజాన్ అనేది అత్యంత పవిత్రమైన పిలుపు. రోజుకు 5 సార్లు వినిపించే ఈ అద్భుతమైన పిలుపులో అసలు అర్థం ఏముందో మీకు తెలుసా? ఈరోజు మన వీడియోలో అజాన్ యొక్క ప్రతి పదానికి తెలుగులో పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ అందరికంటే గొప్పవాడు అని అర్థం. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరెవ్వరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. అష్హదు అన్నా ముహమ్మదర్ రసూలుల్లాహ్, ముహమ్మద్ దైవప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. హయ్య అలస్సలా, నమాజ్ వైపు రండి. హయ్య అలల్ ఫలాహ్, విజయం వైపు రండి, లేదా మోక్షం శ్రేయస్ వైపు రండి. అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు. అజర్ అజాన్లో ఈ అదనపు వాక్యం ఉంటుంది. అస్సలాతు ఖైరుమ్ మినన్ నౌమ్, నిద్ర కంటే నమాజ్ శ్రేష్టమైనది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. హయ్య అలస్సలాహ్, حي على الصلاة، حي على الفلاح، حي على الفلاح. الله أكبر، الله أكبر، لا إله إلا الله. الله أكبر، الله أكبر، الله أكبر، الله أكبر. أشهد أن لا إله إلا الله، أشهد أن لا إله إلا الله، أشهد أن محمد رسول الله، أشهد أن محمد رسول الله. حي على الصلاة، حي على الصلاة، حي على الفلاح، حي على الفلاح. الصلاة خير من النوم، الصلاة خير من النوم. الله أكبر، الله أكبر، لا إله إلا الله. అజాన్ అనేది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, అది మనిషిని తన సృష్టికర్త వైపుకు నడిపించే ఒక మార్గం. అజాన్ విన్నప్పుడు మనం పనులన్నీ ఆపి దైవ ప్రార్థనలో నిమగ్నం అవ్వడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇస్లామిక్ విషయాల కోసం మన ఇస్లామిక్ నాలెడ్జ్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జజాకల్లాహు ఖైర్.